హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం అమ్మవారి నైవేద్యం రెసిపీ అయిన కట్టె పొంగలిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పొంగలిని వెనుకటికి ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చేవారు. తరువాతి కాలంలో ఇదే ప్రసాదం బ్రేక్ఫాస్ట్ గా మార్పు చెందింది. దీనిని తమిళనాడులో వెన్ పొంగలి అని పిలుస్తుంటారు. అక్కడి టెంపుల్స్ లో అయితే ఈ పొంగలి ఫుల్ ఫేమస్ రెసిపీ. ఏదేమైనప్పటికీ కట్టె పొంగలి యొక్క టేస్ట్ ఫెంటాస్టిక్ గా మరియు చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. అలాంటి ఈ పొంగలిని సులభంగా బ్రేక్ఫాస్ట్ లా ప్రిపేర్ చేసి కూడా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీ యొక్క ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక కుక్కర్ ని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక నానబెట్టిన అరకప్పు బియ్యాన్ని వేసి కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక ఇందులో నానబెట్టుకున్నటువంటి అరకప్పు పెసరపప్పు వేసి మరొకసారి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఈ రెసిపీలోకి సోనా మసూరి రైస్ కన్నా రేషన్ బియ్యాన్ని వాడితేనే చల్లారాక కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. నా దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్ గా లేదు కాబట్టి నేను ఇక్కడ కొత్త బియ్యాన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వాటర్ ని పోసి లైట్ గా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ ని పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా 4-5 విజిల్స్ వచ్చి ఆవిరి ఎగిరిపోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి ఇలా లైట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ ను ఉంచి 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. ఈ పొంగలిలోకి నెయ్యి వల్లే మంచి అరోమా అనేది వస్తుంది కాబట్టి నెయ్యిని కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలి, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకున్నాక సన్నగా తరిగిన 2 ఇంచుల అల్లాన్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక గుప్పెడు జీడిపప్పులు వేసి కొద్దిగా రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఉడికించి పెట్టుకున్న పొంగలిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మీ కన్సిస్టెన్సీకి సరిపడా వేడి నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా థిక్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి లైట్ గానే వాటర్ ని పోసాను. సౌత్ ఇండియాలో చేసే వెన్ పొంగలి చల్లారాక కూడా లూజ్ గానే ఉంటుంది. ఈ పొంగలిని ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ మరియు టేస్టీ ప్రసాదం రెసిపీ అయిన కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టే. దీనిని బ్రేక్ఫాస్ట్ గాను లేదా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చేయండి, భలే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది పొంగలి. అలాగే కట్టె పొంగలిని మరొక 2 రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి నేను మరొకసారి పోస్ట్ చేస్తాను. మరి మీకు ఎలా అనిపించింది కట్టె పొంగలి? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.